ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జీఎస్టీ స్లాబ్ ప్రకారం చూసినట్లయితే మీ యొక్క ఇన్కమ్ ఇన్ కేస్ 3 lakhs నుంచి 5 lakhs రూపీస్ గానీ అయినట్లయితే మీరు ఖచ్చితంగా 5% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, మీ యొక్క బంధువులు కానివ్వండి, మీ యొక్క అకౌంట్లోకి మనీ సెండ్ చేస్తుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు కన్నా అలా సెండ్ చేయించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి 5% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడ న్యాయం అండి? ప్రతి ఒక్క 500 రూపీస్ కూడా మీరు 25 రూపీస్ అంటే 1000 రూపీస్కి 50 రూపీస్ అంటే మీరు ఎక్స్ట్రా ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క రిలేటివ్స్ కానీ, మీ యొక్క అకౌంట్లోకి మనీ వేస్తాను వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే ఆ యొక్క మనీని మీ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా, మీ యొక్క రిలేటివ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా అలర్ట్గా ఉండమని చెప్పి చెప్పండి.